అనగనగా రాజవరం అనే పల్లెటూరు. ఆ ఊరి చివరన గౌరమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు తోడుగా తన మనవడు శివయ్య మాత్రమే ఉండేవాడు. కొడుకు కోడలు ప్రమాదంలో పోతే ఆ పసివాణ్ణి ఈ ముసలి చేతులతో సాకుతోంది. కాని వీధి చిన్నచూపు చూసిందేమో. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి వారిది. ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయాన శివయ్య తన బామ్మ దగ్గరకొచ్చి ఇలా అంటాడు. బామ్మా, ఆకలేస్తుంది బామ్మా, అన్నం పెట్టు. అప్పుడు గౌరమ్మ అతన్ని ఓదారుస్తూ ఇలా అంటుంది. అయ్యో, నా చిన్నారి తండ్రి, నిన్నటి గంజి కూడా అయిపోయిందిరా. ఈరోజు పక్కింటి రంగమ్మ గారి దగ్గర అప్పడికి బియ్యం తెస్తాను, కాసేపు ఓపిక పట్టు నాయనా అని చెప్పి గౌరమ్మ కర్ర పట్టుకుని వణుకుతూ రంగమ్మ ఇంటికి వెళ్తుంది. రంగమ్మ ఇల్లు పెద్దది. ఆమె వరండాలో కూర్చొని తమలపాకులు నములుతూ ఉంటుంది. గౌరమ్మ అక్కడికి వెళ్ళి తనతో ఇలా అంటుంది. అమ్మా రంగమ్మ తల్లి, నా మనవడు ఆకలితో ఏడుస్తున్నాడు. గుప్పెడు బియ్యముంటే ధర్మం చేయవా? రేపు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్మి నీ బాకీ తీర్చేస్తాను. ఆ మాటలకు గౌరమ్మని చూసి చిరాకు పడుతూ తనతో ఎగతాళిగా నవ్వుతూ ఇలా అంటుంది రంగమ్మ. ఓ వచ్చావా పులరాని? మొన్న తీసుకున్న పప్పుకే దిక్కులేదు, మళ్ళీ బియ్యం కావాలా? నా ఇల్లేమైనా అన్నదాన సత్రం అనుకున్నావా? పోయి ఎక్కడైనా అడుక్కు తినండి. నా ఇంటి ముందు నిలబడితే మీ దరిద్రం నాకు పట్టుకుంటుంది. పో. అలా అనకు తల్లి, పసివాడి ఆకలి చూడలేకపోతున్నాను. చి, వెళ్ళమని చెప్తుంటే కుక్కల మీద పడతావేంటి అని చెప్పి రంగమ్మ ఒక కుండలో ఉన్న మురికి నీళ్లు గౌరమ్మ మీద పోస్తుంది. ఆ అవమానంతో బాధపడుతూ గౌరమ్మ ఏడ్చుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం పక్క ఊరి నుండి గౌరమ్మ ఇంటికి తిరిగి వస్తున్న దారిలో ఒక చెట్టు కింద స్పృహ లేకుండా పడి ఉన్న ఒక ముసలి సాధువు కనిపిస్తాడు. అయ్యో, ఎవరో పెద్దాయనలా ఉన్నారు, ఎండ దెబ్బ తాకి పడిపోయారేమో అని అనుకుని గౌరమ్మ తన బాధను పక్కన పెట్టి సాధువు దగ్గరికి వెళ్లి తన చీర కొంగుతో విసురుతుంది. దగ్గరలో ఉన్న కొళాయి నుండి నీళ్లు తెచ్చి ఆయన ముఖం మీద చల్లుతుంది. అప్పుడు ఆ సాధువు ఇలా కలవరిస్తూ ఉంటాడు. దాహం దాహం. అప్పుడు గౌరమ్మ తను తెచ్చిన నీళ్లను సాధువుకు తాగిస్తుంది. తాగండి స్వామి, తాగండి. మంచినీళ్లు తాగిన సాధువు స్పృహలోకి వచ్చి గౌరమ్మతో ఇలా అంటాడు. ధన్యోస్మి మాతా, నా ప్రాణం నిలబెట్టావు తల్లి. కాని కడుపులో పేగులు కాలిపోతున్నాయి, ఏదైనా తినడానికుంటే పెట్టగలవా? అది విన్న గౌరమ్మ దగ్గర ఏమీ లేదు. కాని ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు తను పరుగు పరుగున తన ఇంటిలోకొచ్చి బుట్టలో తన మనవడి కోసం ఇంట్లో దాచుంచిన ఒకే ఒక్క ఎండు రొట్టె ముక్కను తీసి చేతిలో పట్టుకుని తన మనసులో ఇలా అనుకుంటుంది. నా మనవడు ఎలాగో ఆకలితో ఉన్నాడు, కాని ఈ రొట్టె ముక్క వాడి ఆకలి తీర్చదు. కాని ఇప్పుడు ఆకలితో అలమటిస్తూ కొన ఊపిరితో ఉన్న ఆ సాధువు ప్రాణం నిలబెట్టడం ఎంతో ముఖ్యం. శివయ్యకు మళ్ళీ ఎలాగోలా సర్ది చెబుతాను అని అనుకుని ఆ రొట్టె ముక్కను తెచ్చి సాధువుకి ఇస్తూ ఇలా అంటుంది. ఇదిగోండి స్వామి, ఈ చిన్న రొట్టె ముక్కే ఉంది, తినండి. సాధువు ఆ రొట్టె ముక్క తిని తృప్తిగా నవ్వుతాడు. ఆయన రూపం మారుతుంది. ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది గౌరమ్మ. అప్పుడు ఆ సాధువు గౌరమ్మతో ఇలా అంటాడు. గౌరమ్మా, నీ పేదరికంలోనూ ఇంతటి దానగుణం చూసి నా మనసు నిండిపోయింది. నేను సాధారణ సాధువును కాదు. నీ మంచితనాన్ని పరీక్షించడానికి నేనిలా ముసలి సాధువేషంలో వచ్చాను. ఇక నీ కష్టాలు తీరే సమయం వచ్చింది. ఇదిగో ఈ చిన్న రాతి తిరగలిని తీసుకో. ఆ తిరగలిని చూసి ఆశ్చర్యపోతూ గౌరమ్మ ఇలా అంటుంది. తిరగలా? దీంతో నేనేం చేసుకోను స్వామి, రుబ్బడానికి గింజలే లేవు. ఇది సామాన్యమైన తిరగలి కాదు. దీన్ని కుడివైపుకు తిప్పుతూ తిరుగు తిరుగు తిరగలి, నా ఆకలి తీర్చు తిరగలి అని అడిగి నీకు ఏం కావాలో కోరుకో, అది వెంటనే వస్తుంది. చాలు అనుకున్నప్పుడు ఎడమవైపుకు తిప్పి ఆగు ఆగు తిరగలి అని చెప్పు.
కాని జాగ్రత్త, ఈ రహస్యం దుర్మార్గులకు తెలియకూడదు. జాగ్రత్త. అది వినగానే గౌరమ్మ ఎంతో సంతోషంతో ఆ తిరగలిని తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంటికి రాగానే శివయ్య ఆకలితో ఏడుస్తూ ఉంటాడు. గౌరమ్మ తిరగలిని నేలమీద పెట్టి శివయ్యతో ఇలా అంటుంది. శివయ్య, ఏడవకు నాయనా, ఇదిగో చూడు అని చెప్పి గౌరమ్మ తిరగలిని కుడివైపుకు తిప్పుతూ ఆ సాధువు చెప్పిన మంత్రాన్ని ఇలా పఠిస్తుంది. తిరుగు తిరుగు తిరగలి, వేడి వేడి అన్నం, పప్పు, నేతితో కూడిన భోజనమివ్వు తిరగలి అని అనగానే ఆశ్చర్యంగా తిరగలి నుండి వేడివేడి అన్నం, కూరలు, అన్ని రకాల పిండి వంటలు ఒక పెద్ద పళ్ళంలోకి ప్రత్యక్షమవుతాయి. అది చూసిన శివయ్య ఆనందంతో ఇలా అంటాడు. బామ్మ, బామ్మ, చూడు, ఎన్ని రకాల తినుబండారాలున్నాయక్కడ. అద్భుతం కదా. అని ఎంతో సంతోషిస్తూ శివయ్య తృప్తిగా ఆ భోజనాన్ని ఆరగిస్తాడు. అప్పుడు గౌరమ్మ ఆ తిరగలిని ఆపడానికి తిరుగుమంత్రం పఠిస్తుంది. ఆగు ఆగు తిరగలి అని అంటూ ఎడమవైపు తిప్పగానే ఆ తిరగలి ఆగిపోతుంది. ఆ రోజు నుండి గౌరమ్మ కరువు తీరిపోతుంది. ఆమె కేవలం తన కోసమే కాకుండా ఊర్లో ఆకలితో ఉన్న వాళ్లందరికీ అన్నదానం చేయటం మొదలు పెడుతుంది. ఆమె ఇల్లు ఒక అన్నదాన సత్రంలో మారుతుంది. ఈ విషయం రంగమ్మకు తెలుస్తుంది. ఆమె అసూయతో రగిలిపోతూ ఉంటుంది. గౌరమ్మకు ఇదంతా ఎలా సాధ్యపడిందని ఆశ్చర్యపోతూ తన ఇంటి కిటికీలో నుంచి చూస్తూ ఇలా అనుకుంటుంది. నిన్నటిదాకా అడుక్కు తిన్న ముసల్ది ఈరోజు ఊరందరికీ అన్నం పెడుతుందా? దీనికింత డబ్బెక్కడిది? ఖచ్చితంగా ఏదో మర్మముంది. నేను వెంటనే అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఒక రాత్రి రంగమ్మ దొంగతనంగా గౌరమ్మ ఇంటికి వెళ్తుంది. కిటికీలోంచి చూస్తుంది. అప్పుడు గౌరమ్మ తిరగలిని కుడివైపుకు తిప్పుతూ ఆ సాధువు చెప్పిన మంత్రాన్ని ఇలా పఠిస్తుంది. తిరుగు తిరుగు తిరగలి, వేడి వేడి అన్నం, పప్పు, నేతితో కూడిన భోజనమివ్వు తిరగలి అని అనగానే ఆశ్చర్యంగా తిరగలి నుండి వేడివేడి అన్నం, కూరలు, అన్ని రకాల పిండి వంటలు ఒక పెద్ద పళ్ళంలోకి ప్రత్యక్షమవుతాయి. అది చూసిన రంగమ్మ ఆశ్చర్యంతో తన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇలా అనుకుంటుంది. ఓహో, ఇదా సంగతి. ఆ మాయా తిరగలి నా దగ్గరుంటే నేను ఈ లోకానికే మహారాణిలా అవుతాను. ఈ రాత్రే దాన్ని లేవనెత్తుకుపోవాలి అని అనుకుని గౌరమ్మ నిద్రపోయాక రంగమ్మ ఆ తిరగలిని దొంగలించుకొని పారిపోతుంది. ఊరిలో ఉంటే తెలిసిపోతుందని ఒక పడవలో పక్క ఊరికి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. రంగమ్మ నది మధ్యలో పడవలో వెళ్తూ ఉంటుంది. ఆమెకు ఆకలి వేస్తుంది మరియు అత్యాశ కలుగుతుంది. ఆ తిరగలిని ఒకసారి పరీక్షించి చూద్దామని, ఈ తిరగలి పనిచేస్తుందో లేదో ఇప్పుడే చూడాలి. నాకు ఉప్పు కావాలి, చాలా ఉప్పు కావాలి. ఉప్పమ్మి నేను ధనవంతుల్ని కావాలి. కాని రంగమ్మకు తిరగలిని ఆపే మంత్రం తెలీదు. ఆమె కేవలం మొదలు పెట్టడం మాత్రమే చూసింది. అప్పుడు తను అచ్చం గౌరమ్మలాగే తిరగలిని కుడివైపుకు తిప్పుతూ ఇలా అంటుంది. తిరుగు తిరుగు తిరగలి, నాకు ఉప్పు ఇవ్వు తిరగలి అని అనగానే ఆ మాయా తిరగలి తిరగటం మొదలవుతుంది. అందులోంచి ఉప్పు కుప్పలు తెప్పలుగా పడుతుంది. పడవ నిండిపోతుంది. అది చూసిన రంగమ్మ ఎంతగానో సంతోషిస్తూ ఇలా అంటుంది. చాలు చాలు, అబ్బో ఎంత ఉప్పు! దీన్నమ్మితే లక్షలొస్తాయి. కాని తిరగలి ఆగదు. ఉప్పు వస్తూనే ఉంటుంది. పడవ బరువెక్కుతుంది. నీళ్లు లోపలికొస్తాయి. అది చూసి కంగారు పడుతూ భయంతో రంగమ్మ ఇలా గట్టిగట్టిగా అరుస్తుంది. ఏయ్, ఆగు, ఆగంటున్నాను కదా, తిరగలి ఆగు అని అరుస్తూ ఆమె తిరగలిని ఎడమవైపు తిప్పాలన్న విషయం తెలియక ఉప్పు ఇంకా ఎక్కువస్తుంది. అప్పుడు తను భయంతో ఇలా అంటుంది. బాబోయ్, మునిగిపోతున్నాను, కాపాడండి. గౌరమ్మ, నన్ను క్షమించు. అయ్యో, నా అత్యాశే నన్ను ముంచేస్తుంది. అలా పడవ బరువుకు తట్టుకోలేక నదిలో మునిగిపోతుంది. రంగమ్మ నీళ్లలో కొట్టుకుపోతుంది. తిరగలి కూడా నదిలో పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం గౌరమ్మకు తిరగలిపోయిందని తెలుస్తుంది. కాని ఆమె బాధపడదు. అప్పుడు ఆ సాధువు మళ్లీ తన ముందు ప్రత్యక్షమై తనతో ఇలా అంటాడు. గౌరమ్మ, నీ తిరగలి
దురాశపరుల పాలై నదిలో కలిసిపోయింది. బాధపడకు, నీ నిస్వార్థ సేవకు మెచ్చి నీకు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాను. నీ ఇల్లు ఎప్పటికీ ధాన్యంతో నిండి ఉంటుంది. ధన్యురాలిని స్వామి. నాకు నా మనవడికి కష్టం రాకుండా చూసుకుంటే చాలు. అత్యాశ నాకొద్దు. నాకున్న దానిలో నా మనవడిని చూసుకుంటూ 10 మందికి సహాయపడగలిగితే చాలు. స్వార్థం లేకుండా 10 మందికి పెట్టే చేతికి దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. అదే అత్యాశతో పరుల సొమ్మును ఆశించేవారికి రంగమ్మలాంటి గతే పడుతుంది. అత్యాశ దుఃఖానికి చేటు. పరుల మేలు కోరేవారే నిజమైన ధనవంతులు.